వరదల్లో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం ఎన్యుమరేషన్ చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం వైఫల్యం కొట్టుకొచ్చినట్లు కనిపిస్తుందని, ప్రభుత్వం ఎందుకు విఫలం చెందిందో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని సందర్భంగా ఆయన మండిపడ్డారు. 97% నగదు బదిలీ అయిందని ప్రభుత్వం చెబుతుంది. నగదు బదిలీలో అవకతవకలు జరిగాయి. ఆధారాలతో మేము ప్రభుత్వానికి అందిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం సక్రమంగా ఉంటే ఎందుకు నగదు బదిలీలో ఇబ్బందులు వస్తాయని ఆయన మండిపడ్డారు. పరిపాలన దక్షత ఈ ప్రభుత్వం అనేది అని చెప్పాను. అలాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సచివాలయాల్లో కూర్చుని ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పే కార్యక్రమం జరుగుతోంది. అది ఎంతవరకు సబబు? ఇంట్లో నీళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లో 3 రోజులు 4 రోజులు నీళ్లు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అవునని, కొంతమంది కాదని, కొంతమంది అర్హులని, కొంతమంది అనర్హులని చెప్పేటటువంటి అధికారం ఈ సచివాలయంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి చెప్పేటటువంటి అధికారం ఎవరిచ్చారో అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతాను. సమంజసమైనటువంటి విషయం కాదు. పేదవారు అల్లాడిపోయి రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. 622,185 మందికి ఇంకా డబ్బులు పడలేదని అధికారికంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అది కాదు కదా. మీరు ప్రతి కుటుంబానికి క్షేత్రస్థాయిలో పర్ఫెక్ట్గా మేము సచివాలయాలు 2,000 మందికి ఒక సచివాలయాన్ని పెట్టాము. దాన్ని ఉపయోగించుకోండి, దాన్ని గాడిలో పెట్టండి, దాన్ని దారిలో పెట్టండి, ఆ పరిపాలన దాని మూలంగా చెయ్యండి. సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లను ఉపయోగించుకోండి. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది కదా. మా పరిపాలన చూసి కాపీ కొట్టండి. చాలా విషయాల్లో కాపీ కొట్టారు కదా మీరు. ఈరోజు 4వ తారీఖులోపు అందరికీ అందిస్తాను అని చెప్పని నిన్న కలెక్టరేట్లో ఒక మీటింగ్లో చెప్పారు. పండగ అండి, దసరా పండగ. ప్రతి కుటుంబంలోనూ నష్టపోయి ఉన్నారు, ప్రతి కుటుంబంలోనూ ఇబ్బందులు పడి ఉన్నారు. చాలామంది దాతలు అనేక రకాలైనటువంటి సామాగ్రిని అందిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా దారి పడతా ఉంది. దీన్ని రెవెన్యూ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అదే కాదు, టోటల్ వెహికల్ క్లెయిమ్స్ అన్ని ఎలా మీరు చెప్పారండి? ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమన్నా ముందుకు వస్తున్నాయా? రూపాయి నష్టం జరిగితే 5 పైసలు కూడా రావట్లేదు. రూపాయి నష్టం జరిగితే 5 పైసలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కార్లు కానీ, అలాగే గూడ్స్ ఆటోలు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ, కార్మిక లోకం కుదేలైపోయింది. మీ అస్థిరత మూలంగా, మీ ముందు చూపు లేకపోవటం మూలంగా, మీ పరిపాలన దక్షత లేకపోవటం మూలంగా కార్మిక లోకం కుదేలైపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడంటే పునరావాస కేంద్రాలు కూడా కనీసం పెట్టలేదు. జనాల్ని తరలించి వాళ్ళందరినీ దగ్గర చేసి వాళ్ళకి ఏం కావాలో చూడనటువంటి పరిస్థితి అయితే నెలకొనుంది. కానీ ఇప్పుడు మీరు చూడాలి కదా, ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి దాన్ని ఎవరు చూస్తారు? అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, క్లెయిమ్స్ ఏంటి? ఆటో కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. ఆటో కార్మికులు మాకు నష్టం జరిగింది, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు పూట గడవట్లేదు అని చెప్తున్నారు. ఇది ఊహించని నష్టం లక్షల కుటుంబాల్లో ఒకేసారి వచ్చి పడినటువంటి పరిస్థితి చూసాం. దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక 7,000 కోట్ల రూపాయలకి నివేదిక పంపారు కదా మీరు. అలాగే చనిపోయినటువంటి వాళ్ళు, ఇళ్ళు మునిగిపోయినటువంటి వాళ్ళు, కొట్టుకుపోయినటువంటి వాళ్ళు, వెహికల్స్ అని ఎన్ని రకాలైనటువంటి నష్టాలు జరిగాయో మనందరికీ కూడా తెలిసినటువంటిది. అలాగే ఇప్పుడు ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, 4వ తారీఖు లోపు మళ్ళీ ఎన్యూమరేషన్ సమగ్రంగా పూర్తి చేయాలి అని చెప్పని కోరుతా ఉన్నాం. 100% ఎన్యూమరేషన్ జరగాలి. చాలామంది ఆధారాలతో సహా వస్తూ ఉన్నారు. మీరేం చెప్తున్నారు, కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు? కుటుంబంలో ఒకరికి ఇస్తామని చెప్పని అంటున్నారు. కుటుంబంలో ఒకరు ఇవ్వడం కాదు, ఒక కుటుంబానికి సంబంధించి ఒక డోర్ నెంబర్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మునిగిపోయారో లేదో, వాళ్ళు నష్టం జరిగిందో లేదో అంచనా వేసి ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఎందుకు 1,000 మంది ప్రతిరోజు కూడా 1,000 మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు? మొత్తం అసలు ఈ
వ్యవహారం మొత్తం మీద మీరు సమగ్రంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి ఇంకా ఏ విధంగా మేలు చేయొచ్చు, సచివాలయ వ్యవస్థ ఉపయోగించుకోవచ్చు, అలాగే ఎన్యూమరేషన్ చేయొచ్చు, నగదు బదిలీ ఏ రకంగా చేయొచ్చు, ఇవన్నీ గత ప్రభుత్వంలో చూసి నేర్చుకోమని చెప్పని అడుగుతా ఉన్నాను. ఇప్పటికే 4 రోజులకు అయిపోయింది. చాలామంది రోడ్లు వెంబడి పడి తిరుగుతూ ఉన్నారు.